యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని సేవకులారా, అనేకులు డాక్టర్ ప్రభుత్వ వారికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవమునకు సాయం వేళ ఇలాగున కూడుకోవడం అనేది దైవ చిత్తమని నేను వస్తున్నాను. కేవలం రాత్రి 10:30 ప్రాంతంలో మాత్రమే డాక్టర్ ప్రజాస్ గారికి ఫోన్ చేసి, మీరు రేపు మాకు మీటింగ్ అందరూ మీరు మీటింగ్గా మాట్లాడాలి అని అంశాన్ని చెప్పారు. నేను వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను అన్నారు. అలా పంపించారు. దాని నిమిత్తమై మరి నేను మీకు ఆ ప్రోగ్రామ్ అవేర్నెస్ ట్రైనింగ్ అండ్ ఇవాంజలైజేషన్ అనేటువంటి దాని గురించి మీకు కొద్దిసేపు అంతసేపు చెప్పమంటారు. 45 to 50 minutes స్పీక్ అని నేను తలుస్తున్నాను. ఎందుకంటే మీరు వేరియస్ బ్యాక్గ్రౌండ్స్లో నుండి నేపథ్యాల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలా కాలం నుండి దేవుని సేవలో ఉన్నవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ సమయంలో కేవలం మొన్నటి ఆదివారం అంది, గత ఆదివారమే వారితో పరిచయం అంది డాక్టర్ రఘుదాస్ గారు. మరి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చేస్తున్న మినిస్ట్రీస్ గురించి వివరించారు. దాన్ని బట్టి సంతోషించారు. ఇంత త్వరగా నేను వారు పిలిచి నన్ను మీ మినిస్ట్రీలో జస్ట్ దేవుని వాక్యం అందించడానికి, లేకపోతే మీకు ఒక గైడ్లైన్ ఇవ్వడానికి ఇంత త్వరగా పిలుస్తారని నేను అనుకోలేదు. ఆయనను దేవుని పిలుపునకు లోబడడం అనేది మన బాధ్యత. నేను అది తలంచి వెంటనే ఒప్పుకున్నాను. వారికి కూడా ఈ ఫెలోషిప్లోనికి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ రమదాస్ గారికి వందనాలు నా తరఫున తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ఈ అంశాన్ని ధ్యానించారు. ప్రార్థన. సర్వోన్నతుగా ప్రభావితం ఈ పరిశుద్ధ నామమునకు స్థుతులను చెల్లించుకుంటున్నాం. మీ ద్వారా ఉనికి కలిగిన మా వృత్తిలో మరి నూతన దినాన్ని అనుగ్రహించినారు. మీకు వందనములు. మీకు వాడు మరక్షకుడు యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించుతున్న సకల మేలు కొరకు, ఉపకారముల కొరకు, ప్రత్యేకంగా నేను స్తుతించి గర్వపరిచే సమయాల కొరకు, అవకాశముల కొరకు నీకు వందనములు. అతన్ని సమయమందు మేమందరము ఆయన నీ సేవకులమై నీ యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఇంత కనుక మా ప్రభా పాటల చేత నేను సిద్ధించి ఈ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేయని ఈ తరుణాన్ని మా కొరకు మీరు దీవించాలని వేడుకుంటున్నాం. దయగలమంతండి. మరి ప్రత్యేకంగా రెస్క్యూ అండ్ కేర్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇది ఆశను మీరు మరి ఘనపరచి బలపరచి ఆయన ఇంటి పరిచర్యలు అనేక మందిని వారి భాగస్థులుగా చేసి ఈ కార్యాన్ని నడిపించుతున్నందుకే నీకు వందనములు. ఇది ఆశను దీవించండి, పరిచర్యను దీవించండి. మరి కావాల్సిన మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని ఇవ్వండి. మంచి జ్ఞానం నేర్పినారు. ఇంకనూ అనేక మందిని ఈ స్వార్థ నిమిత్తమై వారు రాబట్టగలుగుటకు, మంచి ట్రైనింగ్ ఇవ్వగలుగుటకు, తద్వారా ఆయన దీనిలో పారిభాగస్తులైన వాళ్ళందరికీ ఇక నమ్మకమైన సత్య సాక్షులుగా వర్ధిల్లినట్లు వారిని, వారి కుటుంబాలను, వారి సేవలను ఆశీర్వదించున్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.